ఏలూరు జిల్లా ముసునూరు మండలం గుడిపాడు గ్రామంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆర్జీఎల్ 7045 వరిసాగు క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. సన్నబియ్యానికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రకాన్ని రైతులకు అందించినట్లు ఏరువాక కేంద్రం అధికారులు వివరించారు. మినీకిట్ దశలో ఉన్న ఈ రకం తుపానులను సైతం తట్టుకుని నిలబడగలిగిందని, గింజ నాణ్యత సైతం బాగుందంటూ వరి సాగు చేసిన రైతు వేమూరి అజయ్ వివరిస్తున్నారు. ఏరువాక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి 2 కేజీలు మినీకిట్ తీసుకుని 2025 ఖరీఫ్ సంవత్సరం కొద్ది మొత్తంలో సాగు చేయడం జరిగింది. ఆర్జీఎల్ 7045 అనేటువంటి రకం. ఇది సన్నగింజ రకం. మనకి బీపీటీ 5204ని పోల్చుకోదగ్గ విత్తనం. ఇది నీరు కత్తు కూడా బాగుంది, గింజల సంఖ్య కూడా వెన్నులో బాగుంది, ఎత్తు కూడా మనకి 3 అడుగులు హైట్ వస్తున్నా కూడా మనకి ఈనిక దశలో మొంద తుఫాను వచ్చినా కూడా మనకి ఎక్కడ కూడా ఇది తుఫాన్లు కూడా ఎక్కడ వరగలేదు. కాండం చాలా బలంగా దృఢంగా ఉండడం జరిగింది. దగ్గర నాట్లు వేసాం. 20 పిలకల వరకు పిలకల సంఖ్య ఉంది. 350 గింజల వరకు వెన్నులో గింజలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి రకాల్లో సన్నగింజ రకం సాగు చేయాలని అనుకునేటువంటి రైతులకు ఇది ఆశాజనకంగా ఉన్నటువంటి వెరైటీ అని చెప్పొచ్చు. 7045 విత్తనం నాకైతే బాగుందని అనిపిస్తుందండి. వేసిన రకాలను బట్టి సన్నగింజ రకం క్వాలిటీ మనం బియ్యం నలిపి చూసినా కూడా గ్రీన్ కలర్ వస్తుందండి. క్వాలిటీ బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. తర్వాత పంట దిగుబడి కూడా 35 నుంచి 40 బస్తాలు దిగుబడి వస్తుందని అంచనా అండి. మాకు హార్వెస్టింగ్ అయితే కానీ దాన్ని చెప్పడానికి సరిపోద్ది. బీపీటీ 5204, 1224ను క్రాసింగ్ చేసి రాగోలు 7045 రకాన్ని రూపొందించినట్లు ఏరువాక కేంద్రం అధికారులు చెబుతున్నారు. సన్న రకాలు సాగు చేసే రైతులకు ఈ రకం ఎంతో బాగుంటుందని సూచిస్తున్నారు. మా ఏరువాక కేంద్రం తరఫున మనకి రాగోలు నుంచి వచ్చినటువంటి వెరైటీ 7045 అనేటువంటి వెరైటీ మినీకిట్ రూపంలో ఉంది. దీన్ని మొదటి సంవత్సరంగా మనం పరిశీలిస్తున్నాము. దానిలో భాగంగానే అభ్యుదయ రైతు మనకి ముసునూరు మండలం గుడిపాడు గ్రామంలో వేమూరి అజయ్కి ఇవ్వడం జరిగింది. ఈ వెరైటీ కానీ చూసుకున్నప్పుడు మనం 130 రోజులు పంటకాలం అండి ఖరీఫ్ సీజన్లో మనకి. అంతేకాకుండా మనకి రబీలో వేసుకున్నప్పుడు 120 రోజులకి మనకి పంటకాలం వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్దేశం కానీ చూసుకున్నప్పుడు మనం సన్నగింజ ధాన్యాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానిలో భాగంగానే మనం ఈ వెరైటీని ఇవ్వడం జరిగింది ఇక్కడ మినీకిట్ రూపంలో. కాండం దృఢంగా బలంగా ఉండటం వల్ల మన మొంతా సైక్లోన్ వచ్చినప్పుడు కూడా చేను మీద ఎక్కడా కూడా పడిపోకుండా చేను నిలబడే ఉంది. క్రాప్ హైట్ పెరిగినప్పటికీ కూడా అంటే మనకి 130 సెంటీమీటర్స్ దాకా పంట పెరగడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా చేను పడిపోవడం అనేది గమనించలేదు. అంతేకాకుండా పిలకలు కూడా మనకి 17 నుంచి 20 పిలకల దాకా మనం గమనించడం జరిగింది. కంకి పొడవు కూడా చాలా ఎక్కువగా ఉన్నది. ఒక కంకిలో కానీ తీసుకున్నప్పుడు మనకి కనీసం 300 నుంచి 350 గింజల దాకా రావడం కూడా జరిగింది. మా యొక్క ఎస్టిమేషన్ ఏంటంటే ఇప్పుడు ఈ పంట కాలంలో కనీసం మనకి 40 బస్తాలు 35 నుంచి 40 బస్తాల దాకా రావడం జరుగుతుంది. వరి క్షేత్ర దినోత్సవంలో భాగంగా ఆంగ్రూ విద్యార్థులు సైతం పంట పొలాలను సందర్శించారు. రావెప్లో భాగంగా తాము క్షేత్రస్థాయిలో రైతు అనుభవాలను తెలుసుకుంటున్నామని చెబుతున్నారు. మేము ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి వచ్చామండి. మేము అగ్రికల్చరల్ కాలేజ్ రాజమహేంద్రవరంలో చదువుతున్నాము. మేము ర్యాప్ అంటే 4వ సంవత్సరం విద్యార్థులము. ర్యాప్ అనే కార్యక్రమం అంటే గ్రామీణ పని అనుభవ కార్యక్రమంలో భాగంగా మేము దెందులూరులో మాకు గ్రామం అనేది ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మా సైంటిస్టు కోఆర్డినేటర్ డాక్టర్ కె ఫణికుమార్ గారితో పాటు డాక్టర్ ఎన్ శ్రీ నాగేంద్రబాబు సార్తో మేము ఇక్కడ క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చాము. రాగోలు వెరైటీ అనేది ఇక్కడ అజయ్ బాబు గారు వేయడం జరిగింది. ఈ వెరైటీ అనేది మొంతా తుఫానికి చాలా తట్టుకుంది. ఒక చదరపు స్క్వేర్ మీటర్లో కనీసం 18 నుంచి 20 దాకా హిల్స్ ఉన్నాయి. ఒక్కో హిల్లో కనీసం 16 నుంచి 17, 18 దాకా పిలకలు వస్తున్నాయి. ప్లాంట్ హైట్ వచ్చేసరికి ఒక 128 నుంచి 130 సెంటీమీటర్ల దాకా ఉంది. పానికల్ లెంత్ వచ్చేసరికి 28 సెంటీమీటర్ల దాకా ఉంది. గింజలు వచ్చేసరికి సుమారుగా 350కి పైగానే ఉన్నాయి. సన్న గింజ రకాలకి ప్రత్యామ్నాయంగా ఈ వెరైటీ అనేది కొత్తగా ఈ సంవత్సరం నుంచే క్షేత్రస్థాయిలో సూచించారు. సాధారణంగా బీపీటీ రకం అన్నం నాణ్యంగా ఉన్నప్పటికీ చేను పడిపోవడం, దోమకాటుకు గురికావడం వంటివి సర్వసాధారణంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాగోలు 7045 మినీకిట్ రకం రైతులకు ఎంతో మేలు చేస్తుందంటూ అధికారులు చెబుతున్నారు.